పశ్చిమాసియా యుద్ధక్షేత్రంలో క్షిపణుల కంటే వార్తలే వేగంగా ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రాణాపాయంలో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా అమెరికా చేస్తున్న ప్రచారానికి ఇరాన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన గుర్తుపట్టలేని విధంగా మారిపోయారంటూ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ చేసిన వ్యాఖ్యలు కేవలం మానసిక యుద్ధంలో భాగమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కొట్టిపారేశారు. ఖమేనీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. అమెరికా రక్షణ మంత్రి హెగ్జెత్ లేవనెత్తిన ప్రధాన ప్రశ్న ఖమేనీ ఎందుకు ప్రజల ముందుకు రావడం లేదు అన్నది. అత్యాధునిక సాంకేతికత ఉన్న వీడియో సందేశం ఇవ్వకుండా కేవలం రాతపూర్వక సందేశాలకి ఎందుకు పరిమితం అవుతున్నారనేది అమెరికా వాదన. దీనిపై అరాగ్చి స్పందిస్తూ యుద్ధ సమయంలో భద్రతాపరమైన కారణాల దృష్ట్యా కొన్ని వ్యూహాత్మక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, అంతేకాని అది అనారోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఖమేనీ నాయకత్వంలోనే ఇరాన్ సైన్యం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యానికి ప్రాణవాయువు వంటి హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిందన్న వార్తలపై అరాగ్చి కీలక వివరణిచ్చారు. ఈ మార్గాన్ని అందరికీ మూసివేయలేదని ఆయన వెల్లడించారు. కేవలం ఇరాన్పై దాడులకు తెగబడుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నౌకలకు మాత్రమే ఈ దారిని మూసేసినట్లు తెలిపారు. మిగిలిన అన్ని దేశాల నౌకలు యథావిధిగా తమ వ్యాపార కార్యకలాపాలను సాగించవచ్చని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు రాజకీయ చర్చలు జరుగుతుంటే మరోవైపు యుద్ధం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా లెబనాన్లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. దక్షిణ లెబనాన్లోని ఒక ఆరోగ్య కేంద్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఏకంగా 12 మంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ దేశాలను షాక్కు గురిచేసింది. యుద్ధంలో రక్షణ కవచంలా ఉండాల్సిన వైద్యులను లక్ష్యంగా చేసుకోవడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టెహరాన్ వీధుల్లో ప్రభుత్వానికి మద్దతుగా వేలాది మంది ప్రజలు ర్యాలీలు నిర్వహిస్తుండగా ఇరాన్ క్షిపణులు గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్తున్నాయి. ఒకవైపు ఖమేనీ ఆరోగ్యంపై సాగుతున్న గందరగోళం, మరోవైపు హార్మూజ్ జలసంధి మూసివేత భయాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధం దౌత్యపరమైన చర్చలతో ముగుస్తుందా, లేక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.